ముస్లిం సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారో తెలుసా? 539 జెడ్పీటీసీలు ఉంటే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు. ఆమె బేగం, షమినా బేగం అని చెప్పి ఆలంపూర్ కాడున్న జెడ్పీటీసీ ఒక్కతి ముస్లిం సోదరి. వాళ్ళు 12% ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జెడ్పీటీసీ. అందుకోసమే 42% రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే. సోదరులారా, ఈ 42 కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో, జనరల్ కోటా అంటే ఇక మనమే కదా, బీసీలే, అన్రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే, అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు, సినిమా హీరోలు కూడా మనోళ్ళు ఏం లేరు, సినిమా హీరోలు ఏం లేరు. మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు అని వేస్తా ఉన్నా. ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు, ఏమని, మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటుండ ఆయన. వరంగల్ మోరీలు ఎత్తెక్కడ వీళ్ళకి రిజర్వేషన్ వద్దా? మరి 10% ఇవ్వాలన్నా వద్దాడా? మోరీలు తీసేకాడ వద్దా? వీళ్ళకు వద్దట. కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా. తెలంగాణ బీసీ సమాజమా, ఇవాళ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి వంచన లేకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం, ఏపీలో ఉన్న బీసీల కోసం, మొత్తం సమస్త బీసీల కోసం 30-40 ఏళ్లు తల్లాడిండు పెద్ద మనిషి. రక్తం ఉన్నన్ని రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంతకాలం పోరాటం చేయాలైనా? ఇంకేం చేయమంటారు ఇంకా ఆయనని? అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు గాని, ఆయన అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని గాని మనమే నిర్మించాలి, మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. చాలన్నా, నీ జీవితం అంతా పోరాటం చేసినావు, మేమున్నాం, మేం చేస్తామన్నా 4 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మా మాతాన లీడర్లు లేరటని అమ్మ, ఎంత వేదిక సరిపోక అందాకేసినాం. ఈయనే ఉన్నారు 1000 మంది ఉన్నట్టు మీద. కాబట్టి సోదరులారా, రాజకీయపైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి. వార్డు మెంబరు జనరల్ అయ్యంటే దుంకుని కథం. జనరల్ అని తెలిస్తే తడుపున దుంకాలల్లా పోటీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఓట్లు మనే కదా, ఓట్లు మనే. ఇక మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, బీసీల దగ్గర పైసలు ఎక్కడి, బీసీలు ఎట్ట చేస్తారు, ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నారా నాయన బీసీల దగ్గర, చితం పైసలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది వాళ్ళ మనోళ్ళే అని చెప్పినా, 2 కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ బంద్ చేసి 10 రూపాయలు వారేస్తే 2 కోట్లు ఇంటూ 10 20 కోట్ల, 20 కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే ఏమనుతారా? ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు. మాతార పైసలు లేవంటారు నాయన, అడ్డగోలుగున్నాయి మాతార పైసలు. పైసలు లేని బికార్లు మీరు. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము గంత డబ్బుంది బీసీల దగ్గర. రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి, బీసీ బిడ్డలే గెలవాలి. ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే. సర్దార్ సర్వాయి పాపన్ ఎవరు? మన బీసీ. చాకలి ఐలమ్మ ఎవరు? పుంజాల శివశంకర్ ఎవరు? బొమ్మగాని ధర్మభిక్షం ఎవరా? మన బిడ్డనే కదా. పండుగ సాయన్న ఎవరా? అనేక మంది బీసీల త్యాగంతో ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది? కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు? ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా.
దొడ్డి కొమరయ్య ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరికి కూడా, బీసీల మంత్రం తీర్మానిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మేము జయశంకర్ సార్ను గుర్తించుకుంటా ఉన్నాం. ఆయన తప్ప ఇంకెవరు లేడు జాతిపిత. జాతిపిత జయశంకర్ సార్, తెలంగాణ జాతిపితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే, గౌరవించుకుంటాం కూడా. మీరు గుర్తింపునిచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు. మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం, మా నాయకులను మేము గుర్తించుకొని తీరుతాం. సోదరులారా, ఇంకా అంతేగా మనోళ్ళు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 2 గంటల సభ ఇవాళ ఎంత అయింది? దాదాపు 8:30 అయినట్టు.